కొత్త పుంతలు దొక్కుతున్న తెలుగు సినిమాలల్ల కథానాయకుల పాత్రలు మారుతున్నాయి. ఇప్పుడు మన హీరోలు వైకల్యం ఉన్న పాత్రలు చేయనీకి ముందుకొస్తుండ్రు. అక్కినేని నాగార్జున ఊపిరి సినిమాల చక్రాల కుర్చీకే పరిమితమయ్యే పాత్రల నటించి ఒదిగిపోయిండు. ఈ సినిమా సక్సెస్ తో మన హీరోలు వైకల్యం ఉన్న పాత్రల వైపు ఇంట్రెస్ట్ చూపెడతాండ్రు. ఎప్పుడు మాస్ మసాలా సినిమాలు చేసే రవితేజ ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో షురూ చేసిన రాజా ది గ్రేట్ సినిమాల అంధుడి లెక్కనే నటిస్తుండు. వెల్కమ్ టు మై వరల్డ్ అంటూ అంధుడిగా కట్టెబట్టుకొని ఉన్న పోస్టర్ తో అందరికీ షాక్ ఇచ్చిండు మాస్ రాజా. ఈ సినిమాల హీరో గుడ్డోడైనప్పటికీ ఎంటర్టైన్మెంట్ కు డోకా లేదని చెప్తుండ్రు. అటు రవితేజనే కాదు, యాక్టింగ్ లా మాస్ రాజానే ఫాలో అయ్యే రాజ్ తరుణ్ కూడా గుడ్డివాడి పాత్రలో యాక్ట్ చేస్తుండట. అందగాడు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాల రాజ్ తరుణ్ అంధుడి లెక్క ఏ తీర్ల ఇరగదీస్తాడో చూడాలి. ఈ మూవీని ప్రముఖ రచయిత వెలిగొండ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తుండు. మరోవైపు రామ్ చరణ్ కూడా సుకుమార్ తో చేయబోయే సినిమాల వినికిడి వైకల్యం ఉన్న పాత్రలనే నటిస్తుండట. విలేజ్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలా ఈ సినిమాని తెరకెక్కిస్తుండ్రు. ఆల్రెడీ ఈ షూటింగ్ షురూ అయ్యే దినమే రామ్ చరణ్ కావడిల 2 కుండల్ని పట్టుకెళ్తున్న పోస్టర్ కు మస్తు రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా మలయాళంలో మోహన్ లాల్ హీరోగా ఒప్పం సినిమా వచ్చింది. ఈ సినిమాల లాల్ అంధుడి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిండు. అంధుడైన హీరో ఒక మర్డర్ మిస్టరీని ఛేదించి సైకో విలన్ ని ఎట్లా పట్టుకుండనేదే ఈ మూవీ స్టోరీ. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన ప్రియదర్శన్ జబర్దస్త్ గా తెరకెక్కించిండు. ఈ మూవీని తెలుగులా కనుపాప పేరుతో రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా మంచిగానే నడిచింది. కథా కథనాల్లో దమ్ముండాలే గాని హీరోకు వైకల్యం ఉన్నా ఎంటర్టైన్ చేయొచ్చని గిసొంటి సినిమాలే రుజువు. పైన చెప్పుకున్న ఈ సినిమాలన్నీ ఆడియన్స్ ని మెప్పిస్తే ఇక ముందు ఇసొంటి వైకల్యం ఉన్న వైవిధ్య పాత్రలు చేయనీకే మన హీరోలు కూడా క్యూ కడతారేమో చూడాలే.